అందరికీ నమస్కారము. నేను ఎల్ఆర్టీ దర్గా ప్రధాన పూజారి మహబూబ్ బాషా నా పేరు. నేను ఎల్ఆర్టీ దర్గాలో 2014 నుంచి నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు వక్ఫ్ బోర్డు వాళ్ళు. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను దర్గా పూజారిగానే ఉన్నాను. ప్రస్తుతం ఆలూరు తాలూకా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పార్టీ టికెట్ సాధించిన విరూపాక్షి గారు లెటర్ ప్యాడ్లో కొత్త వాళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని ఇవ్వాలా అపాయింట్మెంట్ చేయండి అని లెటర్ ప్యాడ్లో లెటర్ పంపించినారు. వక్ఫ్ బోర్డుకి రికమెండ్ చేసినారు శివ గారికి. మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని తీసేస్తారు. మేము ఏమైనా ఉంటే తప్పులు ఉంటే తీసేయండి అని మేము అడుగుతున్నాము. మేము ఇక్కడ ఇద్దరు కోసం ప్రధానంగా ఇద్దరు అపాయింట్మెంట్ కోసం ఇక్కడ 20 మంది కుటుంబాల వాళ్ళంతా బయటపడతాము. మేము కూడా ఖచ్చితంగా పుట్టుకతో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళమే. మేము వైసీపీ కార్యకర్తలే. మేము విపక్షి గారు ఆలోచించాలా కొద్దిగా. ఇక్కడ అందరూ కార్యకర్తలు ఉంటారు గ్రామంలో. కార్యకర్తలందరినీ సంప్రదించిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా గ్రామంలో మాకు ముస్లింలకి కొట్లాట పెట్టే స్టేట్మెంట్ చేస్తే ఇంకా మీరు ఎమ్మెల్యే కూడా కాలేదు, అప్పుడే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుందో అని మాకు భయాందోళన కలుగుతుంది. మేము ఇక్కడ మీరు ఇచ్చిన రికమెండ్ చేసిన ఇద్దరు క్యాండిడేట్లకు ఇస్తే 20 కుటుంబాల వాళ్ళు బజారు పాలు అవుతాం. ఇక్కడ మేము కొద్దిగా మొత్తం మళ్ళీ శత్రుత్వం అట్లే ఏర్పడి అది గ్రామంలో కొట్లాటికి ఇది అవుతుంది. దయచేసి విరూపాక్షి గారు దాన్ని గమనించాలి. ఆ విషయం గమనించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలా, దాన్ని వెనక్కి తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము. ఇంతమంది వాళ్ళు చేసే అరాచకాలు దయచేసి విరూపాక్షి గారు మా గ్రామంలో వచ్చి ఎవరికైతే మీరు అపాయింట్మెంట్ ఇచ్చినారో షాపీర్కి, వాడు దర్గాలో ఎంత అరాచకం చేసినాడు ఇంతకుముందు మేమే పెట్టుకున్నాము. వానికి పనికి పెట్టుకుంటే వాడు ఎంత అరాచకం చేసినాడు. వాడు దర్గాకి తీసుకొని వచ్చిన ప్రసాదాలు పారేయడము, జనాలకు తిట్టడము, శాపనార్థాలు చేయడము, దర్గాలో కనీసం ఇక్కడ ఉన్న భక్తులు వాళ్ళు ఇక్కడ సక్షాల తాత దగ్గర బాగు కావడానికి వచ్చిన పేషెంట్లను వచ్చినా మీరు అడగండి, విచారించండి. వాళ్ళు నిజమా మేము నిజమా అనేది తెలిసిపోతుంది మీకు. వాడు చేసే అరాచకాలు ఒకటి ఇటు కాదు. వానికి మళ్ళీ దర్గాలో పెట్టుకుంటే మొత్తం దర్గాలో ఉండే బిచ్చ అంతా భిక్షకాన్ని కూడా వదలలేదు లాస్ట్ వాడు. అటువంటి వాడిని మళ్ళీ అపాయింట్మెంట్ చేయండి అని మీరు లెటర్ ఇచ్చినారు. దయచేసి మీ లెటర్ను వాపసు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వచ్చి మా గ్రామంలో విచారించండి ఎవరు ఎట్లా అనేది తెలుసుకునైనా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం.